లేక ఇతను అడ్వకేట్ అని చెప్పి వేరే చట్టం చూసి అడుగు వేయాలా ఎట్లా అనేది ఒకటి తేలాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక నేరం చేసిన సాధారణ పౌరుడికి ఒక చట్టం, న్యాయవాదికి ఇంకో చట్టం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది ఏ రాజ్యాంగ సూత్రం ప్రకారం చేస్తున్నారనేది సార్. ఇక అదే సార్, ఇదే బిల్లులో అడ్వకేట్ అయితే ఒక ప్రక్రియ, మిగతా వారు అయితే ఇంకో ప్రక్రియ అనేటువంటి భావన కనిపిస్తూ ఉంది సార్ ఈ బిల్లులో. మరి ఇది రక్షణ కాదు అధ్యక్ష, ఇది ప్రత్యేక రాయితీ కింద కనిపిస్తూ ఉంది అడ్వకేట్ సోదరులకు సార్. ఇక కేసు నమోదు ముందు సార్ కమిటీలు, పరిశీలనలు, బాధితుడికి న్యాయం ఆలస్యం అనేటువంటి అంశం తీసుకుంటే అధ్యక్ష, ఈ బిల్లులో కొన్ని చోట్ల కనిపిస్తున్న విధానం ఏంటంటే సార్, న్యాయవాదిపై ఫిర్యాదు వచ్చినా లేక న్యాయవాది సంబంధిత వ్యవహారమైనా ముందుగా ఒక వ్యవస్థ, ఒక పరిశీలన, ఒక ఫిల్టర్, ఒక పరిమితి ఉంటుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీని అర్థం ఏమిటి? సాధారణ మనిషిపై ఎఫ్ఐఆర్ వేయడం సులువు, కానీ న్యాయవాది విషయంలో ముందుగా అదనపు మెట్లు, అంటే ఒక వ్యక్తి పైన ఏదైనా ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐఆర్ చేస్తారు, కానీ న్యాయవాది మీద ఫిర్యాదు వస్తే అది కుదరదు సార్. ఫస్ట్ దాని మీద ఒక విచారణ, దాని మీద ఒక కమిటీ, దాని మీద ఒక వ్యవస్థ, అంటే ఇవి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది సార్. సార్ ఇక అంటే అటువంటి చట్టం ఈ సమాజం పైన, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనేది ఏముంది సార్. నిర్ణయాల ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఓ ఫిర్యాదు ఇస్తే కథం ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది సార్. ఏదంటే చేయొచ్చు కదా దాంతో సార్. గమ్మత్ విషయం ఏంటంటే సార్, నా మీదనే పోయినసారి గత గవర్నమెంట్ 50 కేసులు పెట్టింది సార్. ఏం కేసులు అంటే, తీన్మార్ మల్లన్న మాట్లాడడం వల్ల, అలజడి వల్ల వైషమ్యాలు వచ్చి జనాలు కొట్టుకున్నారని చెప్పి వచ్చింది సార్. ఎక్కడ ఒకటి కొట్టుకున్నలే ఒకటి చచ్చిపోయింది లేదు సార్. 50 కేసులు పెట్టిన గౌరవనీయులు మాజీ ప్రభుత్వ నాయకులు సార్. ఇట్లా సామాన్యుల మీదనే ఈజీగా పెట్టగలుగుతారు, కానీ ఇక్కడ అడ్వకేట్స్ మీద పెట్టాలన్నప్పుడు ఒక ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంది సార్. సార్ మరి అది తేవడం మంచిదే, కానీ మిగతా వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్ సార్. ఎవరిని కూడా ఉత్తగా వేధించడానికి వీల్లేదు సార్, వేధింపులకు గురి కాకూడదు సార్. ఇక అట్లాగే సార్ ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే సార్, ఈ ఫిల్టరింగ్ వ్యవస్థ నిజమైన ఫిర్యాదులను కూడా చల్లార్చే ప్రమాదం అవుతున్నారు సార్. ఇవి ఏదైతే ఈ కమిటీలు ఏవైతే నిజమైన ఫిర్యాదులు కూడా కొన్ని ఆగమైపోయేటువంటి అవకాశం ఉంది సార్ వాళ్ళకి నచ్చకపోతే సార్. ఇక ఒక మహిళా బాధితురాలు న్యాయవాది మీద ఫిర్యాదు చేస్తే, మరి ఆ కంప్లైంట్ మోసం చేశాడని చెప్తే, ఒక భూ వివాదంలో ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తే, అప్పుడు ఈ కమిటీ వ్యవస్థ నిజాన్ని కనుగొంటుందా లేక ముందుగానే రక్షణ గోడగా మారుతుందా అనేది కూడా కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక హక్కులు విపరీతంగా ఉన్నాయి సార్, కానీ బాధ్యతలు కూడా బలహీనంగా కనిపిస్తూ ఉన్నాయి సార్ దీంట్లో సార్. అధ్యక్ష, ఈ బిల్లులో న్యాయవాదులకు హక్కులు, సౌకర్యాలు, రక్షణలు, పోలీసులపై ఆంక్షలు, చర్యలపై పరిమితులు ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్, న్యాయవాదుల బహిష్కరణల వల్ల కేసులు వాయిదా పడితే, తర్వాత క్లయింట్లను వేధిస్తే, భారీ ఫీజులు తీసుకొని సేవలు ఇవ్వకపోతే, నకిలీ హామీలు ఇస్తే, అలాగే సార్ అడ్వకేటు కోర్టు పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్లో లేదా రెవెన్యూ ఆఫీసులో ఒత్తిడి తెస్తే ఏంది పరిస్థితి, కోర్టు ప్రాంగణాల్లో హింసకు పాల్పడితే, ప్రత్యర్థి పక్షాన్ని బెదిరిస్తే, ఈ బిల్లులో అలాంటి బాధ్యతలపై ఎక్కడైనా కొంత మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే సార్. హక్కులు ఇస్తే బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటే బాగుండేది అనేది నా సూచన సార్. సార్ ఇక వృత్తి రక్షణ పేరుతో వ్యక్తిగత వివాదాలు చట్టంలోకి లాగే ఛాన్స్ అయితే ఉంది సార్. ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కాబట్టి వ్యక్తిగత అంశాలని, నేను అడ్వకేట్ని కాబట్టి నాకు చట్టం ఉంది కాబట్టి వ్యక్తిగత అంశాలు కూడా ఇట్లా మారేటువంటి అవకాశం ఉంది సార్. సార్ దాంట్లో సార్ రేపు ఇట్లా జరగవచ్చు సార్, భూ వివాదం, నేను అడ్వకేట్ని, ఇది నా వృత్తి కారణంగా జరిగిందని చెప్పొచ్చు సార్. లేకపోతే సార్ ఒక ఫీజు వివాదం ఉంటుంది సార్, నన్ను బెదిరించాడని చెప్పొచ్చు సార్. ఫీజు కాడ అంటే ఇక సార్ ఇక కస్టమర్ అసంతృప్తి నా వృత్తిలో జోక్యం అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది సార్. కాబట్టి ఇది నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాను సార్. సార్ స్థానిక గొడవ న్యాయవాది మీద దాడిగా మలిస్తే, ఇక మరి అది ఈ చట్టం ఒక మంచి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తమరికి తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇప్పటికే ఉన్న చట్టాలను పక్కకు పెట్టి కొత్తగా చట్టం తేవడం వల్ల అదనంగా అడ్వకేట్ సమాజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, మా ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ద్వారా ఇగో ఇలాంటి రక్షణ కలుగుతూ ఉంది. చాలామంది సార్ మంత్రి గారు చెప్పినట్టుగా పట్టపగటిల్లి రోడ్ల మీద హత్యలు జరిగినాయి సార్, అనేక మంది అడ్వకేట్లను చంపేసినారు సార్. ఎక్కడ నిజంగా చాలా వాస్తవాలు కూడా జరిగినాయి సార్, దాంట్లో తప్పు కాదంటలేదు సార్. కానీ సార్
మరి ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి సార్, ఆ చట్టాలను కాదని మించిన ప్రయత్నం ఏం చేస్తారు?